ఈ మధ్యకాలం మీరు ఐటీ ఎంప్లాయీస్తో మాట్లాడారా అంటే మీకు తెలిసిన వాళ్ళతో కానీ ఐటీ అసలు ఏం జరుగుతుందనే దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది కదా మీకు. యా అండి, ఐటీ ఎంప్లాయీస్తో నేను చాలామందితో మాట్లాడాను. ఈ మధ్య నా త్రూ ఐటీ ఎంప్లాయీస్ చాలా ఫ్లాట్స్ కూడా తీసుకుని ఉన్నారు. ఎస్, వాళ్ళు కొంచెం స్ట్రెస్లో అయితే ఉన్నమాట వాస్తవమే. జాబ్ పోతుందేమో అనే భయం చాలామందిలో కనిపిస్తూ ఉంది. బట్ ఇంకొక వెర్షన్ వాళ్ళది ఏంటంటే, ఒక పీస్ ఆఫ్ ప్రాపర్టీ ఉంటే ఏదున్నా లేకపోయినా మన లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది అనే మోడ్లో కూడా వాళ్ళు ఉన్నారు. రేపు పిల్లల చదువులు కావచ్చు, వాళ్ళు ఫారెన్ ట్రిప్స్ కావచ్చు, లేకపోతే ఇంకేదన్నా ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ తన దగ్గర ఉంటే జాబ్ ఉన్నా లేకపోయినా అదే సెక్యూరిటీ. నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఆ ఫ్లాట్. నెక్స్ట్ జనరేషన్ యొక్క లైఫ్ని కూడా ప్రొటెక్ట్ చేస్తుంది ఆ ఫ్లాట్. కానీ ఇప్పటికే చాలా మంది అంటే ఓపెన్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ కొన్ని ఉంటారు, అంటే ఈఎంఐ రూపంలో తీసుకుని ఉంటారు. ఈ సడన్గా ఈ జాబులు పోతే ఇప్పుడు ఆ ఈఎంఐ కట్టలేక ఇబ్బందులు పడాల్సి వస్తే అవసరమైతే అమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళు. ఇలాంటి సందర్భంలో ఏంటంటే రేట్లు తగ్గొచ్చు అని చెప్పి ఒక మాట కూడా వినిపిస్తుంది. నేను చెప్పింది మీకు అర్థమైంది? మీరు చెప్పింది నాకు అర్థమైంది. ఎస్, మీరు చెప్పింది ట్రూత్ అంటే ఎస్ ట్రూత్, ఫాల్సా అంటే ఫాల్స్. రెండు వెర్షన్స్ ఉన్నాయి దీనికి. ఇప్పుడు మనీ అవసరం అవుతుంది, అమ్ముకోవాలి, మనీ అవసరం అవుతుంది. ఒక ఐటీ ఎంప్లాయీకి తను ఎప్పుడో 2-3 years బ్యాక్ ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. తనకు అది ప్లస్సే కదా. తను ఒక 50 lakhs ఇన్వెస్ట్ చేసి ఉన్నాడు. ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆ రిటర్న్స్ 1 crore ఉండొచ్చు కదా. తనకు యాడెడ్ వాల్యూవే కదా. అదే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయకుండా ఓవర్ స్మార్ట్గా ఇన్వెస్ట్ చేస్తే ఆ 50 lakhs 40 lakhs కూడా రావచ్చు. ఇక్కడ మిస్టేక్ ఎవరిది? ఇన్వెస్టర్ది. ప్రాపర్ వేలో ఇన్వెస్ట్ చేయాలి. సో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసిన పర్సన్ ఇప్పుడు లాభపడతాడు. తన కష్టకాలంలో తన ప్రాపర్టీ తను ఆదుకుంటుంది. కానీ ఇంప్రాపర్ వేలో, లేకపోతే ఎవరో మిస్గైడ్ చేస్తేనో, లేకపోతే తక్కువకు వస్తుందనో, ఇలా రకరకాల కారణాలు ఎవరిని విమర్శించలేము. ఇక్కడ ఇలా ఇన్వెస్ట్ చేస్తే రీసేలే కష్టం అవుతుంది ఫస్ట్ థింగ్. ఈవెన్ రీసేల్ అయినా కూడా తన పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి కొంచెం ప్రాఫిట్తో, లేదంటే తను పెట్టిన ఇన్వెస్ట్మెంటే వెనక రావచ్చు. గత 4 నెలల నుంచి ఒకసారి మనం పరిశీలించాలి ఈ రీసేల్ మార్కెట్ ఎలా ఉంది? హైదరాబాద్ రీసేల్ మార్కెట్ ఎప్పుడూ టప్పేనండి. ఎందుకు అంటే, ఒక డెవలపర్ వెంచర్ చేస్తే దాన్ని పబ్లిక్లోకి ఫోర్స్బుల్గా పుష్ చేస్తాడు, ఎక్కువ మందికి తెలియపరచగలుగుతాడు. ఒక ఇండివిజువల్ ఫ్లాట్ విషయానికి వస్తే అలా పుష్ చేయలేం. సో టఫ్ అంటే సేల్ అవ్వదని కాదు దాని అర్థం, టైం పడుతుంది. ఈ రోజు అమ్మలేం. ప్లస్ ఎప్పుడూ చెప్పేది అదే, గోల్డ్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవచ్చు. ల్యాండ్ అలా ఉండదు, టైం పడుతుంది. బట్ ల్యాండ్లో వచ్చిన ప్రాఫిట్స్ వేరే ఇన్వెస్ట్మెంట్లో రావు. మొన్నటి వరకు మీలాంటి ఎక్స్పర్ట్స్ అందరూ చెప్పింది ఏంటంటే, భూమి కొనుక్కోండి, ఫ్యూచర్ మొత్తం ఇదే అన్నారు. ఇప్పుడు బంగారం అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు అన్నారు. బంగారం చూస్తే నేను ఇంటికి 1,20,000. ఇప్పుడు ఏది భూమి కొనాలా బంగారం కొనాలా అంటే ఇది వేగంగా పెరిగిపోతుంది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఎంత జెట్ స్పీడ్తో వెళ్ళిందో రియల్ ఎస్టేట్ అంత మించి వెళ్తుంది. సారీ, గోల్డ్. ఇప్పుడు ఇది కూడా ఒక కన్ఫ్యూజన్. మీ అభిప్రాయం ఏంటి? అదే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది కదా. రియల్ ఎస్టేట్ ఒకప్పుడు జెట్ స్పీడ్తో వెళ్ళిపోయింది, ఒకప్పుడు ఆగింది కదా, జెట్ స్పీడ్తో వెళ్ళింది. గోల్డ్ కూడా జెట్ స్పీడ్తో వెళ్తుందంటే ఎక్కడో చోట ఆగుతుంది కదా. ఇది కామన్ అండి. ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా ఎట్ ఏ టైం రేజ్ అయిందంటే అది ఎక్కడో ఒక చోట బ్రేక్ పడాల్సిందే. బట్ గోల్డ్కి ల్యాండ్కి అదే వేరియేషన్. గోల్డ్ ఇమీడియట్ క్యాష్ చేసుకోవచ్చు, ల్యాండ్ అలా చేసుకోలేము. బట్ ల్యాండ్కి మల్టిపుల్ యూజ్ ఉంటుంది. నేను హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటాను, కమర్షియల్ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాను, అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తాను, లేకపోతే నా ఎంటర్టైన్మెంట్ కోసం యూజ్ చేస్తాను, ఫార్మింగ్ చేస్తాను. గోల్డ్ ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు కదా, లాకర్లో పెట్టడం తప్ప. సరే, ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ అయితే నడుస్తుంది. అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఓపెన్ ఫ్లాట్స్ ఏదైనా ఒక 50 లక్షలు 60 లక్షలు కోటి రూపాయలతో పెట్టాలి బేసిక్గా. కొత్తగా ఏంటంటే ఇప్పుడు ఎన్ఆర్ఐలు కావచ్చు, కొంత తెలివిగా కొంచెం దూరం అయినా పర్లేదు, ఒక 100-200 kilometers అయినా పర్లేదు, పొలాలు కొనుక్కుందాము, ₹1,00,00,000 పెడితే మనకి 10 ఎకరాలు వస్తుంది, ఎకరం 10 లక్షలు పెట్టి కొనుక్కున్నా కానీ ఇక్కడ అంత పెరిగిద్దో రేపు ఫ్యూచర్ అది కూడా అంతే పెరుగుతుంది, ఎక్కువ ల్యాండ్ బ్యాంక్ మన చేతుల్లో ఉంటుంది అని చెప్పి ఆ విధంగా వెళ్తున్నట్లు కూడా మనకి కొద్దిగా ఉన్న సమాచారం. ఎస్ అండి, కరెక్టే మీరు చెప్పేది. అదే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. ఎన్ఆర్ఐస్ ఈవెన్ అగ్రికల్చర్ చేసుకోవచ్చు, అగ్రికల్చర్ చేసుకోవచ్చు. ఆ ట్రెండ్ నడుస్తుందండి ఎప్పటి నుంచో, ఎప్పుడు ఉంది ఈ ట్రెండ్. దాన్ని పెరగటానికి కారణం ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ రావటం. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ మంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇక్కడ 100 square yards 125 square yards చిన్న ఫ్లాట్ ఎందుకు మనం పర్చేజ్ చేసుకోవాలి, దూరం వెళ్దాం 1 acre ఆఫ్ ల్యాండ్. జస్ట్ ఇమాజిన్ లక్ష్మణ్ గారు, ఒక 10 years తర్వాత
నాకు 2 acres ఆఫ్ ల్యాండ్ ఉంది అంటే ప్రైస్ పక్కన పెట్టేయండి. 2 acres ఆఫ్ ల్యాండ్ లక్ష్మణ్ గారికి ఉంది. లక్ష్మణ్ గారిని సొసైటీ ఎలా చూస్తుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఆయన విఐపి సొసైటీలో. సో ఇప్పుడు హైదరాబాద్లో రిచెస్ట్ పీపుల్ ఎవరు? ఒకప్పుడు ఇలా ల్యాండ్స్ పర్చేజ్ చేసిన వాళ్ళే. సో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడు బెస్ట్. ఇలాంటి ఆలోచనలు ఎవరికి వస్తున్నాయంటే మనం కొన్న తర్వాత అమ్మేసుకుందాం అనే ఆలోచన లేని వాళ్ళకి. ఓ 10 సంవత్సరాలు వెయిట్ చేద్దాము, ఎక్కడో మారుమూల గ్రామానికి వెళ్ళి 10 ఎకరాలు 20 ఎకరాలు కొందాము. సో అది ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, నెక్స్ట్ 10 years ఎలా ఉంటుందో, రేపు ఎలా ఉంటుందో తెలియదు, 10 years దాకా ఎందుకు మనకి. సో అలాంటి ఆలోచనతో ఈ మధ్య ఎక్కువ మంది గ్రామాల వైపు కూడా అడుగులు వేస్తున్నారు. కరెక్ట్. కొంచెం దూరం వెళ్ళి ల్యాండ్ పార్సల్స్, బిగ్ ల్యాండ్ పార్సల్స్ ఎక్వైర్ చేస్తున్నారు. ఎవరి కేపబిలిటీని బట్టి వాళ్ళు 2 acres పర్చేజ్ చేసేవాళ్ళు 2 acres, 50 acres పర్చేజ్ చేసేవాళ్ళు 50 acres. ఏది బెస్ట్ నేను అనేది? ట్రూత్ మాట్లాడుకుంటే ఎప్పుడు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంటే హై రిటర్న్స్. అవును సార్, ల్యాండ్ మీదనే అనేది. ఇప్పుడు హైదరాబాద్కి అగ్రికల్చర్ 70 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వెళ్ళి కొంటాం ఒక రకం అయితే, 200 kilometers వెళ్ళి తీసుకోవడం కూడా అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్. నేను అదే చెప్తున్నాను, యాకర్స్లో ఇన్వెస్ట్ చేయటం ఎప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటుంది అంటున్నాను. వెన్ కంపేర్డ్ టు ప్లాట్ 100 square yards 200 square yards మీద ఇన్వెస్ట్మెంట్ కంటే 1-2 acres మీరు పర్చేజ్ చేయగలిగితే డెఫినెట్గా అది ఫ్యూచర్లో మంచి రిటర్న్స్. ఇక్కడ లాజిక్ కూడా ఉంది. మనం ఓపెన్ ప్లాట్ తీసుకున్నాం అనుకోండి, అందులో మనం ఏం చేయలేం. మనకు వచ్చే 300 గజాలు ఏం చేయగలం? దానికి ₹1 ఇన్వెస్ట్ చేస్తున్నాం. అదే ₹1 పెట్టి ఒక 200 kilometers 150 kilometers వెళ్ళి 10 ఎకరాలు కొనుక్కున్నాం అనుకోండి, దాని మీద ఇన్కమ్ ఉంటుంది కదా. ఆ పొలం అనేది మనకు లీజుకి ఇచ్చుకున్నా కానీ ఎవ్రీ ఇయర్ అనేది కొంత అమౌంట్ వస్తూనే ఉంటుంది, అండ్ దాని వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. కరెక్ట్, మీరు చెప్పేది ఎగ్జాక్ట్గా కరెక్ట్. ఫార్మింగ్ మీద కొంత ఇన్కమ్ ఉంటుంది, రెంటల్ ఈల్డ్ వస్తుంది. ఇలా కొంతకాలం వెయిట్ చేయగలిగితే ల్యాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. ఇవన్నీ ఉన్నాయి, మీరు చెప్పేది వాస్తవమే. బట్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే చాలా టఫ్ జాబ్ అండి. కానీ ఇక్కడ టఫ్ అండి. ఇక్కడ హైదరాబాద్కి 100 kilometers హైదరాబాద్ దాటి వెళ్ళిపోండి. మీరు చెప్పేది వాస్తవమే, హైదరాబాద్ దాటి వెళ్తాం. మీరు అన్నట్లు 100 kilometers వెళ్తాము. ఇప్పుడు 100 kilometers వెళ్ళిన వాళ్ళం 50 kilometers వెళ్ళలేము. నువ్వు అంటే మరీ లిమిట్ దాటి వెళ్ళిపోతే టేక్స్ లాంగర్ టైం. మనం చూడాలి కదా. కొత్త గవర్నమెంట్స్ కూడా ఏం ఆలోచిస్తున్నాయంటే ఒక ప్లేస్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఆధారపడలేదు, అన్ని ప్రాంతాలను డెవలప్ చేయడానికే చూస్తున్నారు. ఈరోజు మీరు ప్రతి గ్రామానికి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళండి. ఒకప్పుడు ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ రేట్లు ఎంత ఉన్నాయో తెలుసా మీకు? చాలా 2 లక్షలు 3 లక్షలకు వచ్చేది పొలం. అదే ల్యాండ్ 10 years తర్వాత ఈరోజు 30 లక్షల నుంచి 50 లక్షలు చెప్తున్నారు. ఎంత పెరిగింది. తెలంగాణలో ఎక్కడ 30 lakhs బిలో ల్యాండ్ లేదని చెప్తారు. సో నేనేమంటాను, కరెక్టే మీరు చెప్పేది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ అంటే యాకర్స్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా మంచి రిజల్ట్సే వస్తుంది. కానీ యాకర్స్లో అందరూ ఇన్వెస్ట్ చేయాలి. 300 గజాలు ఉన్నది అని చెప్పుకునేది వేరు, 30 ఎకరాల పొలం ఉందని చెప్పుకునేది వేరు. మీరు చెప్పేది 100% రైట్. కానీ అందరూ యాకర్స్లో ఇన్వెస్ట్ చేయగలరా? ఆ ప్రాపర్ ట్రెండ్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది అని మనకున్న సమాచారం. ఎప్పుడు ఉంది లక్ష్మణ్ గారు, ఈ ట్రెండ్ ఎప్పుడు ఉంది సార్. మీరు ఒకప్పుడు ఇప్పుడు వీళ్ళంతా ఎంత ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది కదా ప్రతి కంపెనీకి, వీళ్ళంతా ఏ టైంలో కొన్నారు ఇదంతా? 5 years బ్యాక్ కావచ్చు, 5 years కాదు 15 years బ్యాక్ ఎప్పుడో కొన్నారు. కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. 10 లక్షలకు 5 లక్షలకు కొన్ని 100 ఎకరాలు కొని ఈ రోజు ఎకరం వచ్చేసి 2 కోట్లు 3 కోట్లు. అవునా కదా? సేమ్ ఇంత పెరగపోయినా కానీ ఇందులో 50% అని పెరిగింది కదా బయటికి. ఓకే, మీరు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? డెవలపర్స్ ఎప్పుడైనా కొంటారు, ఫారెస్ట్లో కూడా కొంటారు. మనం మాట్లాడుకుంటుంది ఒక నార్మల్ క్లయింట్ గురించి. నార్మల్ క్లయింట్ వెళ్ళి 100-150 kilometers దూరం వెళ్ళి ఒక 10 acres ల్యాండ్ ఎక్వైర్ చేయాలంటే ఎంత టఫ్ థింగ్ ఒకసారి ఊహించండి. ఇట్స్ నాట్ ఈజీ అండి. ల్యాండ్ ఎక్విజిషన్ అంటే చాలా టఫ్ జాబ్. రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను రవి ప్రకాష్, నా ఆఫీస్ వచ్చి హఫీస్పేట్లో ఉంటుంది. నా నెంబర్ వచ్చి 9133728888. రియల్ భూమ్ ప్రేక్షకులకి నాదొక స్పెషల్ ఆఫర్ అండి. మీరు నా త్రూ ఇన్వెస్ట్ చేయాలని ఏం లేదు. రియల్ ఎస్టేట్ సెషన్స్ నేను నా ఆఫీస్లో కండక్ట్ చేస్తాను. సో రియల్ ఎస్టేట్ సెషన్స్కి మీరు అటెండ్ అవ్వచ్చు. నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తానంటే మీరు వెళ్ళి ఎక్కడ కొన్నా కూడా 100% సక్సెస్ అవుతారు. వితౌట్ ఎనీబడీస్ హెల్ప్ మీరు వెళ్ళి ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటి నాలెడ్జ్ నేను మీకు షేర్ చేస్తాను. సో థ్యాంక్ యూ.